ఇప్పుడు లోకల్ చర్చ్ స్థానిక సంఘాన్ని గురించి మనం ఆలోచిస్తాము. ఇక్కడ కూర్చున్న మనమంతా సార్వత్రిక సంఘములో సభ్యులం, దాని కొరకు సేవకులం. అదే సమయంలో స్థానిక సంఘంలో మనం సేవకులంగా, కాపరులంగా, బాధ్యత గల సహోదర సహోదరులుగా ఉన్నాం. కాబట్టి స్థానిక సంఘం అది అర్థమైతే తర్వాత ఇందులో కాపరత్వం ఏంటో మనం చూసి, ఈ రోజుల్లో స్థానిక సంఘం మీద దాడి చేస్తున్న ఈ డిజిటల్ ఏజ్ మూమెంట్, దాని గురించి కూడా కొన్ని సంగతులు మనం తేలికైన మాటలతోనే అర్థం చేసుకుని అలవర్చుకోవడానికి వీలు పడేలాగా మనం ఆలోచిస్తాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 16 వచనాలు, క్రీస్తు క్రైస్తవ సంఘం. ఈ దిశగా మనం స్థానిక సంఘాన్ని గురించి మనం ఆలోచన చేస్తాం. ఎందుకు లోకల్ చర్చ్ను గురించి మనం ఆలోచించాలి అంటే, సార్వత్రిక సంఘం అది అదృశ్యమైనది, స్థానిక సంఘమే దృశ్యమైనది. సార్వత్రిక సంఘంలో సభ్యులుగా మనం చేయబడిన మనం దాదాపుగా చాలామందికి ఎప్పుడు మనం సభ్యులం అయిపోయామో కూడా తెలియదు. మనం మారు మనసు పొందిన ఆ తొలి క్షణం, పరిశుద్ధాత్మ దేవుడు మనలో పనిచేసిన ఆ తొలి గడియలోనే, మా రెప్పపాటు గడియలోనే సార్వత్రిక సంఘంలో మనం సభ్యులమయ్యాం. కాబట్టి దాని గురించినటువంటి అవగాహన మనకు లేకపోయినా, తర్వాత దేవుని వాక్యం చదువుతూ దేవుళ్ళు ఎదుగుతూ ఉంటే ఆ ఇన్విజిబుల్ యూనివర్సల్ చర్చ్, అదృశ్యమైన సార్వత్రిక సంఘాన్ని గురించి ఎరుగుతూ ఉంటాం. కానీ భూమి మీద బ్రతుకుతూ ఏ సంఘములో అయితే సభ్యులుగా ఉన్నామో ఆ స్థానిక సంఘాన్ని మనం అర్థం చేసుకుని దాంట్లో మన యొక్క బాధ్యతలను సరిగా నిర్వర్తిస్తూ సేవ చేస్తూ అన్ని రకాల ప్రమాదాల నుంచి ఈ స్థానిక సంఘాన్ని కాపాడి సంఘమందున్న వ్యక్తుల యొక్క జీవితాలను, మన జీవితాలను కాపాడుకోవలసి ఉంది. సరే, మొట్టమొదట విషయ పరిచయంలోనూ ఒక సంగతి చెప్తాను. పరిశుద్ధ గ్రంథమందు 3 ద్రాక్షావల్లులు ఉన్నాయి. ఈ 66 పుస్తకాల బైబిల్ గ్రంథంలో 3 ద్రాక్షావల్లులు ఉన్నాయి. అందులో మొదటి ద్రాక్షావల్లి, దీన్ని భూతకాలపు ద్రాక్షావల్లి అని అంటారు, పాస్ట్ వైన్. ఎవరు ఈ భూతకాలపు ద్రాక్షావల్లి అంటే ఇశ్రాయేలీలు. వీరు గూర్చినటువంటి సంగతులను మనం యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో చదువుతాం. దేవుడే అక్కడ వ్యవసాయదారుడుగా ఆ భూతకాలపు ద్రాక్షావల్లి అయిన ఇశ్రాయేలీలకు చేయవలసిన అన్ని రకాల పరిచర్యలు ఆయన చేశాడు. కానీ అది కారు ద్రాక్షలు కాసింది. నా ద్రాక్షావల్లి కారు ద్రాక్షలు కాయడంలో కారణం ఏంటి, మీరే తీర్పు తీర్చండి అని దేవుడు ఒక వ్యాజ్యం పెట్టుకోవడం, లేక ఒక వాదన పెట్టుకోవడం, ఒక ఆర్గ్యుమెంట్ చేయటం అనేది మనం యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో చదువుతాం. ఆ వెలుగులోనే తర్వాత మనం అర్థం చేసుకోవలసిన మరి ఒక ద్రాక్షావల్లి, అది ప్రజెంట్ వైన్, వర్తమాన కాలపు ద్రాక్షావల్లి. అది మరేదో కాదు, ఇప్పుడు మనం ఉంటున్న సంఘమే వర్తమాన కాలపు ద్రాక్షావల్లి. ఈ ద్రాక్షావల్లిని గురించి ప్రభు పలికిన మాటలు అర్థం చేసుకుంటే స్థానిక సంఘానికి యేసు ప్రభు ఏంటో, స్థానిక సంఘం యేసుక్రీస్తులో ఏంటో అది మనం అర్థం చేసుకోగలుగుతాం. ఎందుకంటే దీని మీదనే దాడి, అదృశ్య దేవుని సంఘం సార్వత్రిక సంఘం మీద ప్రియులారా దాడి చేసేదానికి మనుషులకు అవకాశం లేదు. కానీ స్థానిక దృశ్య సంఘం, కనబడుతున్న స్థానిక సంఘం మీదనే దాడి జరుగుతూ ఉంటుంది. కనుక దానికే మనం కాపరులుగా, సేవకులుగా ఉన్నాం. కాబట్టి దీనిని మనం అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. తర్వాత మరి ఒక ద్రాక్షావల్లి ఉంది, అది భవిష్యత్ కాలపు ద్రాక్షావల్లి. ఎస్కటలాజికల్ వైన్ అన్నారు, లేదా ఫ్యూచర్ వైన్ అని అంటాము. దీని గురించి మనం ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో చదువుతాం. ఎవరి భవిష్యత్ కాలపు ద్రాక్షావల్లి అంటే అన్య జనాంగాలే. భూతకాలపు ద్రాక్షావల్లి ఇశ్రాయేలీలు, యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో చదువుతాము. వర్తమాన కాలపు ద్రాక్షావల్లి క్రైస్తవ సంఘం, అది యోహాను సువార్త 15వ అధ్యాయంలో చదువుతాము.
భూతకాలపు ద్రాక్షావల్లి అన్య జనాంగాలు. దీని గురించి మనం ప్రకటన గ్రంథం 14 అధ్యాయంలో చదువుతాం. ఈ 3 ద్రాక్షావళుల గురించిన ధ్యానం దేవుని సేవకులంగా, సంఘములో పరిచారకులుగా మనకు అది అవసరం. సరే, ఈరోజు మనం ఆలోచించాల్సిన విషయం ఏమిటి అంటే వర్తమాన కాలపు ద్రాక్షావల్లి, స్థానిక సంఘం. దీని గురించి మనం కొంత అధ్యయనం చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం. నేను స్థానిక సంఘాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు స్థానిక సంఘం విషయంలో తనేంటో ప్రభు చెప్పిన మాట, స్థానిక సంఘాన్ని ప్రభు ఎట్లా దాని గురించి మాట్లాడుతున్నాడో ఆ మాట, ఈ 2 మాటలు కలుపుకొని ప్రభు అనుగ్రహించినటువంటి ఆ భాగ్యాలను గురించి మీతో చెబుతాను. సంఘం యొక్క బాధ్యతల గురించి కూడా చెప్తాను. ఈ రోజున ఈ లోకంలో విస్తృతంగా వచ్చినటువంటి డిజిటల్ చర్చ్ ప్రియులారా, సంఘం యొక్క బాధ్యతలను అది తుంగలో తొక్కే పని చేస్తూ ఉండగా దీన్ని మనం అర్థం చేసుకోవడం కొరకు ఈ విషయాలన్నీ తెలుసుకోవలసిన ఆవశ్యకత ఉంది అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక వర్తమాన కాలపు ఈ ద్రాక్షావల్లి, స్థానిక సంఘం, దీని గురించి మనం ప్రియులారా నేర్చుకుంటున్నప్పుడు ఈ 2 మనకి తెలియాలి. ఇక్కడ ఒక విషయం మీతో చెప్తాను. బైబిల్ దేవుడు సమతౌల్యత గల దేవుడు. ద గాడ్ ఆఫ్ బైబిల్ ఈజ్ గాడ్ ఆఫ్ బ్యాలెన్స్. ఆయన ఏది చెప్పినా అది చాలా సమతౌల్యంగా ఉంటుంది. ఆయన ఎక్కడ ఎక్స్ట్రీమ్స్కు ఆయన చోటివ్వడు అనేది మీరు గమనించాలి. అలాగా అంచుకు మనం లాగేసి ఆ డిచ్చేలో పడేడు, ఇలాగ ఈ అంచుకు లాగి ఈ డిచ్చేలో పడి మనల్ని చంపాడు దేవుడు. మధ్యలో రోడ్డు ఉంచాడు, రోడ్డు మీదే ప్రయాణం చేయమంటాడు. కనుక ఏ ఎక్స్ట్రీమ్కి, ఏ అంచుకు మనం వెళ్ళిపోవటం అది చాలా ప్రమాదం. క్రైస్తవ విశ్వాస జీవితంలో, సంఘ జీవనంలో దుష్టుడు మనకు తెలియకుండానే ఏదో ఎక్స్ట్రీమ్కి ఒక పక్కగా లాగేసి ఇక నేనే కరెక్ట్, అవతల వాడదంతా తప్పు అనేటువంటి ధోరణికి వెళ్ళిపోతాం. లేదా మందే తప్పు, ఆలే రైట్ అనే న్యూనత భావంలోకైనా వెళ్ళిపోతాం. కాబట్టి ఏ అంచుకు మనం వెళ్ళిపోకుండా మధ్యలో రోడ్డు ఉంది, ఆ రోడ్డు మీదనే ప్రయాణం చేయమని ఆయన కోరుతున్నాడు. కనుక ఆ రోడ్డులో ఏమంటే స్థానిక సంఘంగా మనకు కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయి. ఈ ప్రివిలేజెస్ అర్థం కానివ్వకుండా చేస్తాయి ఈ డిజిటల్ చర్చెస్. అలాగనే ఇందులో కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఆ రెస్పాన్సిబిలిటీస్ అన్ని ఎత్తివేసి మనుషుల్ని విచ్చలవిడిగా బతికేలా చేస్తాయి. కాబట్టి ప్రివిలేజెస్ అర్థం చేసుకోవాలి, రెస్పాన్సిబిలిటీస్ కూడా అర్థం చేసుకోవాలి. ఒక దురదృష్టకరమైన మాట ఏంటనంటే ఈనాటి క్రైస్తవులకు ప్రివిలేజెస్ కావాలి కానీ రెస్పాన్సిబిలిటీస్ వద్దు. మీ అసెంబ్లీలో లేదా మీ స్థానిక సంఘంలో ఉండే విశ్వాసుల దగ్గర కూడా అది బాగా మీకు కనబడుతూ ఉంటుంది. కాబట్టి ప్రివిలేజెస్ ఎంజాయ్ చేస్తుంటారు ఏమండి కాంగ్రిగేషన్తో కలిసి. కానీ ఏమైతే రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయో అవి ఏమాత్రమో భరించినటువంటి వైనం మనకి స్థానిక సంఘాల్లో కనబడుతుంది. కనుక సేవకులంగా ముందే వాటిని మనం తెలుసుకుంటే ఏ ప్రివిలేజెస్లోనికి వాళ్ళని లాగొచ్చో, ఏ రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళ మీద మోపొచ్చో, మెట్టుకు వాళ్ళని క్రీస్తు యొక్క స్వారూప్యంలోకి మనం తేవచ్చో మనం విపులంగా తెలుసుకోవడానికి వీలుంటుంది అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సరే, ప్రభు పలికిన మొట్టమొదటి మాట నేను నిజమైన ద్రాక్షావల్లిని అన్నాడు. అదే 15వ అధ్యాయం మొదటి రెఫరెన్స్లు ఏమీ రాయను, వాక్యాలు చూడండి, రాసుకునండి, రెఫరెన్సెస్ మీకు అర్థమవుతాయి. సరే, ప్రభు చెప్పిన మొట్టమొదటి మాట నేను నిజమైన ద్రాక్షావల్లి, నేను ట్రూ వైన్ అన్నాడు. సరే, మరి మనమెవరమైతే ఆయనలో అంటే నాలో తీగలు అన్నాడు. ఆ నాలో తీగలు అనే మాట వచ్చే ముందు మొట్టమొదట మనమంతా యేసుక్రీస్తు అనబడిన ఆ నిజమైన ద్రాక్షావల్లిలో తీగలమైతే కానే కాము. మనమంతా ఎవరమంటే అడవి ద్రాక్ష తీగలం. ఆయన నిజమైన ద్రాక్షావల్లి, మనము అడవి ద్రాక్ష తీగలం. అడవి ద్రాక్ష తీగలను సేద్యం చేయడానికి రైతుండడు, ఒక తోటమాలు కూడా ఉండడు గనక అడవి ద్రాక్ష తీగలన్నీ ఇష్టం వచ్చినట్టు పెరుగుతాయి. వాటికి ఒక పద్ధతి ఉండదు, వాటికి ఒక క్రమం ఉండదు, వాటికంటూ విధానం ఉండదు గనక అడ్డదిడ్డంగానే పెరుగుతూ ఉంటాయి. అయితే నిజమైన ద్రాక్షావల్లి అయిన తన కుమారుడైన యేసుక్రీస్తులో అడవి ద్రాక్ష తీగలమైన మనల్ని ఆయన నిలపాలని ఆలోచించి ఒక ప్రివిలేజ్ మనకిచ్చాడు, ఒక భాగ్యాన్ని మనకిచ్చాడు. ఏమిటా భాగ్యం అనంటే అంటుకట్టబడ్డమే మన భాగ్యం. నిజమైన ద్రాక్షావల్లిలో అడవి ద్రాక్ష తీగల్లాంటి మనలందరినీ అలాగే మన సంఘ సభ్యులందరినీ ఆయన అంటుకట్టడమే అది భాగ్యం,
గ్రాఫ్టింగ్ ఈజ్ అవర్ ప్రివిలేజ్. అంటుకట్టబడ్డం అనేది మన భాగ్యం. సాధారణంగా ఏమంటే అగ్రికల్చర్ ఫీల్డ్లో ఉండే వాళ్ళకి తెలుస్తుంది, అంటుకట్టడం అని అంటే దేన్నైతే అంటుకడతామో, దేనితోనైనా అంటుకడతామో, అంటుకట్టేదాన్ని అంటుకట్టబడేదాన్ని రెండిటినీ కొయ్యాలి, లేకపోతే అంటుకట్టబడ్డం జరగదు. కనుక నిజమైన ద్రాక్ష వల్లైన తన కుమారుడిని ఆ తండ్రి అయిన దేవుడు, వ్యవసాయదారుడు అంటుకట్టే ప్రక్రియ కొరకు ఆ ద్రాక్షావల్లిని కోసేశాడు. 129వ కీర్తన 3వ వచనం ఒకవేళ మీరు చదవగలిగితే, 129వ కీర్తన 3వ వచనం చదవగలిగితే, దున్నువారు నా వీపును చాలవలే దున్నేశారు అని ప్రియులారా ఆయన పొందినటువంటి అనుభవాన్ని ఆ చోట మనం చూడగలుగుతామన్నట్టు. కనుక నేను మీకు చెప్పగోరే విషయం ఏమిటి అంటే, తన కుమారుడైన నిజమైన ద్రాక్షావల్లిని ఆ తండ్రి ఆయన సిలువలో ఆయన కోశాడు. కోత ఆయనకి అయిపోయింది. మరి అడవి ద్రాక్ష తీగలంటే నీకు కోత జరగాలిగా, నీ కోత సంగతి ఏమిటి అన్నదే ప్రశ్న. ఏమండి, నీకు జరగాల్సిన కోత సంగతి ఏంటి అనేదే ఒక గంభీరమైన ప్రశ్న. ఏమండి, ఈ ప్రశ్న మనం అర్థం చేసుకోవడానికి నేను జ్ఞాపకం చేస్తాను, వినండి. అపోస్తుల కార్యం 2:37లో, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 37వ వచనంలో మనం భలే స్పష్టమైన మాట మనం చూస్తాం. పేతురు చెప్పినటువంటి సందేశం అంతా విన్న తర్వాత వారు వచ్చేమన్నారు, అయ్యలారా మమ్మల్ని ఏమి చేయమంటారు అని అడగడానికి వచ్చినప్పుడు వారు హృదయములలో పొడవబడ్డారు, హృదయములో నొచ్చుకున్నారు అనే మాట మనం చూస్తాం. అంటే ఎవరైతే మారు మనసు పొందుతారో, ఎవరైతే రక్షణ అనుభవంలోనికి వచ్చారో వాళ్ళకు కూడా కోత జరిగిపోయిందన్నమాట. సరిగా నిజమైన ద్రాక్షావల్లిని శిలువ మీద కోసి సువార్త సత్యము చేత నిన్ను కోసి నిన్ను ఆ వ్యవసాయదారుడైన ఆ దేవుడు అంటుకట్టాడు. ఇది సంఘములో ఉన్న ప్రతి వ్యక్తి ఎరగవలసిన ప్రివిలేజ్, సంఘములో ప్రతి విశ్వాసి ఎరగవలసిన ఒక భాగ్యం. ఇది ప్రతి వాళ్ళకి తెలియాలి. మీ సంఘస్థులకు ఉన్న భాగ్యం క్రీస్తులో, అది మీరు చెప్పకపోతే వారు ఏం ఆరాధికులు అవుతారు చెప్పండి? ఎంతసేపు వాళ్ళ పాపాల జ్ఞాపకం చేసి నెత్తి మీద మోదడమేనా? వారి క్రీస్తులో వారు కలిగి ఉన్న భాగ్యాలను వారికి చెప్పి వారి ప్రభువుని ఆరాధించే ఆరాధికులుగా తయారు చేయటంలో మనకు బాధ్యత లేదా అన్నది నా ప్రశ్న. కనుక వినండి, ఏమంటే ఆయన నిజమైన ద్రాక్షావల్లి, మనము అడవి ద్రాక్ష తీగలం. వ్యవసాయదారుడు ఆయనలో మనలను ఆయన అంటుకట్టాడు. అది మన యొక్క ప్రివిలేజ్. అయితే ఈ భాగ్యాన్ని అనుభవించే మనకు వినండి ప్రియమైన స్నేహితులారా, బాధ్యతలు ఉన్నాయి. ఏమి బాధ్యతలు ఉన్నాయి నేను జ్ఞాపకం చేస్తాను. 15వ అధ్యాయం యోహాను సువార్త 4వ వచనం రాసుకోండి. అక్కడ ఒక బాధ్యత ఉంటుంది. ఏమిటి ఆ బాధ్యత అంటే ఇలా చదువుతున్నాను చూడండి. 15:4 నా యందు నిలిచి ఉండండి, మీ యందు నేనును నిలిచి ఉందును. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు అని రాసి ఉంది. ఈ 15వ అధ్యాయం 4వ వచనంలో నిలిచి ఉండడం అది మన యొక్క రెస్పాన్సిబిలిటీ, అది మన యొక్క బాధ్యత. ఇక్కడ ఒక విషయం చెప్తాను. ఏమి చేస్తే నిలిచి ఉంటాము, ఏమి చేయకపోతే మనం నిలిచి ఉండలేము అని అనుకుంటే మీరు ఒకసారి రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 20వ వచనం చూడండి. ఎవడి పౌలు భక్తుడు ఇశ్రాయేలు గురించి మాట్లాడుతుంటాడు, వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడ్డారు, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు, కాబట్టి గర్వింపక భయపడుతూ బ్రతుకు అని సంఘానికి పిలుస్తున్నాడన్నమాట. వినవో రోమా సంఘస్థులారా, ఇశ్రాయేలు వారైతే అవిశ్వాసమును బట్టి విరిచివేయబడ్డారు, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు, కాబట్టి గర్వించక మీరు భయపడుతూ బ్రతకండి అన్నాడు. కనుక నిలిచి ఉండడానికి క్రైటీరియా ఏంటి అని అంటే వినండి, విశ్వాసం. ఫెయిత్ ఈజ్ ద క్రైటీరియా ఆఫ్ అబైడింగ్. నిలిచి ఉండడానికి రహస్యం ఏమిటి, ప్రామాణికం ఏమిటి అంటే విశ్వాసమే. వినండి ప్రియమైన మిత్రులారా, మనకు విశ్వాసమైన కర్త దేవుడు, దాన్ని కొనసాగించువాడు దేవుడు అని రామపత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాల్లో మనం చదువుతాం. అయితే నీలో ఆరంభించబడిన విశ్వాసం అంతమట్టుగానే కొనసాగిస్తాడు అన్నమాట వాస్తవం. అయితే ఆ విశ్వాస విషయంలో నీవెంతో జాగ్రత్తలు తీసుకోవాలని బైబిల్ చెబుతున్నది.
ఒక మాట జ్ఞాపకం చేస్తాను, రాసుకునండి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం ఏమంటాడు అక్కడ భక్తుడు? సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవనట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవరి అందైనా ఒకవేళ వచ్చేస్తుందేమో జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు. 3:12. దానికంటే కొంచెం 3:15లో సెకండ్ పార్ట్లో ఏమని అంటాడంటే, ఏలయనగా మొదట మీకుండిన విశ్వాసం అంతమట్టు గట్టిగా చేపట్టినట్లయితేనే మీరు క్రీస్తులో పాలివారై ఉంటారు అంటాడు. ఆరంభంలో మనం కలిగి ఉన్న విశ్వాసం అంతమట్టు గట్టిగా మనం చేపట్టి విశ్వాసముతో ప్రభువునందు మనం నిలిచి ఉండాలి. ఇది మన యొక్క రెస్పాన్సిబిలిటీ. దేవుడు నీకు అప్పగించిన సంఘస్థుల యొక్క రెస్పాన్సిబిలిటీ అది వాళ్ళకే తెలియాలి, మనకు తెలియాలి. కనుక నిలిచి ఉండడం మన బాధ్యత. రెండవ బాధ్యత ఏంటనంటే ఫ్రూట్ఫుల్నెస్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఫలించడమే మన బాధ్యత. ఏమి ఫలించాలి అని అంటే, వినండి ప్రియులారా, క్రీస్తులో అంటుకట్టబడ్డాం కాబట్టి ఈ 66 పుస్తకాల బైబిల్ గ్రంథానికి 4 పుస్తకాలు బ్యాక్ బోన్ బుక్స్ ఉంటాయి. ఈ 4 పుస్తకాలు కానీ లేకపోతే వెన్నెముక లేకపోతే నిలబడదు. శరీరం ఎలాగో ఆ 4 పుస్తకాలు లేకపోతే బైబిలే నిలబడదు. విడ్డూరం పరిశుద్ధాత్ముడు 4 పుస్తకాలని వరుసగా పెట్టాడన్నమాట. గలతీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, కొలసీలకు రాసిన పత్రిక. ఈ 4 పత్రికల్లో కూడా క్రైస్తవుడు ఫలించవలసిన ఫ్రూట్స్ గురించి మనం అక్కడ చదువుతాం. గలతీ 5:22లో ఆత్మఫలమేమనగా అన్నాడు, ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8-9 వచనాలు చదివితే అక్కడ ఉంటుంది ఫ్రూట్ ఆఫ్ ద లైట్ అన్నాడు, వెలుగు ఫలము అని అంటాడు. తర్వాత ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం మీరు 9వ వచనం దగ్గరకు వచ్చి చూస్తే 11వ వచనం వరకు తెలుగు బైబిల్లో కలిసి ఉంటుంది. ఆ 3 వచనాలు చదివితే నీతి ఫలములతో నిండుకొనిన వారై అన్నాడు, ఫ్రూట్ ఆఫ్ రైచియస్నెస్ అన్నాడు. తర్వాత కొలసీ పత్రిక 1వ అధ్యాయం 9-12 వచనాలు చదివితే అక్కడ సత్క్రియలలో సఫలలో కూర్చున్నాడు, ఫ్రూట్ ఆఫ్ గుడ్ వర్క్స్ అన్నాడు. ఈ 4 ఫలాలే క్రైస్తవుడు ఫలించవలసిన ఫలాలు. ఆత్మఫలము, వెలుగు ఫలము, నీతి ఫలము, సత్క్రియ ఫలం. ఈ 4 ఫలాలు మనం కలిపితే అర్థమయ్యే సంగతి ఏంటో చెప్పనా? ఈ 4 ఫలాలు ఫలిస్తే అదే క్రైస్ట్ లైక్నెస్, యేసుక్రీస్తు యొక్క సారూప్యం అన్నమాట, యేసుక్రీస్తు యొక్క పోలిక అన్నమాట, యేసుక్రీస్తు యొక్క శీలం అన్నమాట. ఇదే క్రిస్టియన్ క్యారెక్టర్. ఆత్మఫలములో ఉన్న లక్షణాలు, వెలుగు ఫలములో ఉన్న లక్షణాలు, నీతి ఫలములో ఉన్న లక్షణాలు, సత్క్రియలలో ఉన్న ఆ లక్షణాలు, ఈ 4 మన లోపలికి వస్తే ప్రైజ్ ద లార్డ్, మనము మన సంఘం వారు ఫలిస్తున్నారని చెప్పొచ్చు. దాన్ని బట్టి లోకల్ అసెంబ్లీ, లోకల్ చర్చ్ దాని రెస్పాన్సిబిలిటీ సరిగానే నిర్వర్తిస్తుందని చెప్పొచ్చు అన్నమాట. అబైడింగ్ వన్ రెస్పాన్సిబిలిటీ, ఫ్రూట్ఫుల్నెస్ అనదర్ రెస్పాన్సిబిలిటీ. నిలిచి ఉండడం ఒక బాధ్యత, ఫలించడం ఒక బాధ్యత. ఇప్పుడు లోకల్ అసెంబ్లీకి ఉన్న రెస్పాన్సిబిలిటీ ఏంటనంటే అంటుకట్టబడ్డామని ఆనందించి ఆరాధిస్తూ మేము నిలిచి ఉండాలా, మేము ఫలించాలనే బాధ్యతలు వాళ్ళు ఏమని నేర్చుకోవాలి. ఇవే సరిహద్దురాళ్ళు. వినండి ప్రియులు, లోకల్ అసెంబ్లీ ఏమండి, ఒక లోకల్ చర్చ్ ఈ రెస్పాన్సిబిలిటీ సంఘానికి నేర్పించాలా. సంఘములోని సభ్యులు విశ్వాసంతో నిలిచి ఉన్నారో లేదో గాడ్ సర్వెంట్గా నువ్వు చూడాలా. వారు ఫలిస్తున్నారో లేదో, క్రీస్తు లక్షణాలు వారు కలిగి ఉండి బ్రతుకుతున్నారో లేదో నువ్వు చాలా జాగ్రత్తగా గమనించాలా. ఇది నీ రెస్పాన్సిబిలిటీ, నీ సంఘం యొక్క రెస్పాన్సిబిలిటీ. ఇంత మట్టుకు చాలు. మొదటి విషయం. రెండో సంగతి జ్ఞాపకం చేస్తాను. రెండవ సంగతి 15వ అధ్యాయంలో యేసు ప్రభు అన్నమాట చదువుతాను చూడండి. 8వ వచనం. మీరు ఈజీగా డివైడ్ చేసేయచ్చు మీరు బైబిల్ చదివినప్పుడు. మీరు తీగలు అని ఉంది చూసారా 4వ వచనంలో, దాన్ని అండర్లైన్ చేయండి. ఆయన నిజమైన ద్రాక్షావల్లి, మీరు తీగలు, 1వ మాట. ఇప్పుడు 2వ మాటలో చూడండి, 8వ వచనం చదువుతాను. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. ఇది గురువు శిష్యుల బంధం. క్రీస్తుకు స్థానిక సంఘానికి ఉన్న బంధం గురువు శిష్యుల బంధం. అమ్మ వింటున్నారా? ఇది 15వ అధ్యాయం 8వ వచనం వేసుకోండి. మరి గురువు శిష్యులుగా మన యొక్క బంధంలో మన భాగ్యం ఏమిటి అని అంటే, మొట్టమొదటి మాట మనం పిలవబడ్డాం. శిష్యులుగా ఉండడానికి మనం పిలవబడ్డాం.
మత్తయి సువార్త 4:17 యేసయ్య అన్నదేంటి? పరలోక రాజ్యం సమీపించింది, మీరు మారు మనసు పొంది నన్ను వెంబడించండి, నేను మనుషుల పట్టు జాలరుగా చేస్తాను అన్నాడు. పిలుపునిచ్చాడు. కాలింగ్ ఫర్ డిసైపుల్షిప్, శిష్యత్వం కొరకైన పిలుపు, శిష్యత్వం కొరకైన పిలుపు. అదే మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మళ్ళీ 20-22 వచనాలు చూస్తే జబదయి కుమారుని చూసి ఏమన్నాడు? మీరు నన్ను వెంబడించండి, మనుషుల పట్టు నేను జాలరుగా చేస్తానన్నాడు. మళ్ళీ కొంచెం వెనక్కి రండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 9వ వచనం చూస్తే మత్తయిని పిలిచేమన్నాడు? నన్ను వెంబడించండి అని పిలిచాడు, నన్ను వెంబడించని పిలిచాడు. విషయం ఏంటనంటే శిష్యులుగా ఉండడానికి గురువు చేత పిలవబడ్డం ఇది మన సంఘం యొక్క భాగ్యం. ఆ సంఘానికి సేవకుడమైన నీ భాగ్యం. నువ్వు ఎవరో తెలుసా? సేవకుడు. యు ఆర్ కాల్డ్ వన్. నువ్వు పిలువబడిన వాడు. ఫర్ వాట్? దేని కొరకు పిలువబడ్డావు? ఆ గురువుకు శిష్యునిగా ఉండడానికి పిలువబడ్డావు. ఆ గురువుకు శిష్యునిగా ఉండడానికి నువ్వు పిలువబడింది నీ సంఘం. ఇది ముందు తెలియాల్సిన ప్రివిలేజ్, ఇది భాగ్యం. ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఒక మాట, పిలువబడ్డానికి బేస్ ఏంటండి అని మీరు అంటారు. దేన్ని బట్టి పిలుస్తాడు శిష్యులు ఉండడానికి? పెద్ద కులమైతే పిలుస్తాడా? లేక ఎక్కువ డబ్బులుంటే పిలుస్తాడా? లేక బాగా చదువు సంజలుంటే పిలుస్తాడా? లేకపోతే అందచందాలుంటే పిలుస్తాడా? లేకపోతే కండ ఎక్కువగా బలిసి నా కండ కావరం ఉంటే పిలుస్తాడా? అదే ఎముక మీద కండ కడుతుంది కదా, ఏమంటే దాన్ని బట్టి బలం ఉందని అనుకుని పిలుస్తాడా? దేన్ని బట్టి పిలుస్తాడు? ఆయన పిలవడానికి క్రైటీరియా ఏంటి అని అంటే ఒకటే క్రైటీరియా అండి. క్రైటీరియా ఏంటో తెలుసా? గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచినవాడు అని అంటాడు. నిన్ను పిలవడానికి గల కారణం ఎవడి? గ్రేస్ ఆఫ్ క్రైస్ట్, నథింగ్ ఎల్స్. నిన్ను పిలవడానికి కారణం, అమ్మ వింటున్నారా ఈ మాట? నిన్ను పిలవడానికి కారణం ఆయన కృప తప్ప వేరొకటి కాదు అనే విషయం నీవు తెలుసుకోవలసిన అవసరత ఉంది అని జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన కృప తప్ప నీవు పిలవబడ్డానికి వేరొక కారణమైతే నీకు లేదు. గలతీ 1:6 ప్రకారం గురువు చేత శిష్యులు ఉండడానికి పిలువబడ్డాం, అది మన భాగ్యమే. అయితే ఆ భాగ్యానికి ఆధారం ఏంటనంటే క్రీస్తు కృప. ఇది ఎప్పుడు మర్చిపోకూడని ఒక గంభీరమైన సత్యం. అయితే పిలువబడ్డాం కదండి, ఇప్పుడు మన యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, మన బాధ్యతలు ఏమిటి అని అంటే నేను జ్ఞాపకం చేస్తాను, వినండి. నీ బాధ్యత ఏంటనంటే శిష్యునిగా ముందు నేర్చుకోవడం మొదలు పెట్టాలి. ఇవే స్థానిక సంఘానుకున్న సరిహద్దురాళ్ళు. నేర్చుకోవాలి. ఏమి నేర్చుకోవాలి? గురువు దగ్గర శిష్యుడు నేర్చుకోవాలి. యేసయ్య కూడా చెప్పాడు నేర్చుకోమని. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో అంటాడు, నేను సాత్వికుడును దీన మనసు గలవాడును, చెప్పండి, నా యొద్ద నేర్చుకోండి. తెలుగు తర్జుమా కొంచెం బలహీనమైంది. నా యొద్ద కాదు, నన్నే నేర్చుకుంటున్నాడు. నాట్ లెర్న్ ఎట్ మీ, లెర్న్ ఆఫ్ మీ. నన్నే నేర్చుకో, నా యొద్ద నేర్చుకోవడం కాదు. వినండి ప్రియులారా, ఎద్దు, ఒక ముసలి ఎద్దు రైతు యొక్క ఏమండి కాడి కింద ఒకవైపు ఉంటే మరొక ముసలి ఎద్దు అవతల వైపు ఉండాలి. చచ్చిపోయింది. చచ్చిపోతే రైతు మళ్ళీ ముసలి ఎద్దును కొనుక్కుంటే ఏమి లాభమని ఒక పడుచెద్దును కొనుక్కున్నాడు. ఆ పడుచెద్దును తీసుకుని వచ్చి ఈ ముసలి ఎద్దు పక్కనే కాడి మీద పెట్టాడు. దీనికి కాడి కింద ఉండడం రాదు, ఇలాగ లాగుతుంది. రైతు కొడుతున్నాడు, అలా లాగుతుంది. రైతు తిడుతున్నాడు. అప్పుడు పక్కన ముసలిద్దు అంటుంది, నన్ను నేర్చుకో. నాకు కొడుతున్నాడా, నన్ను తిడుతున్నాడా? యజమాని కాడి కింద ఉండవు, నాకు ఎంత బాగా వచ్చో చూస్తున్నావు కదా. సాత్వికంతో దీన మనసుతో కాడి కింద ఎలా ఉన్నానో కనబడుతుంది కదా, నన్నే నేర్చుకోవే. ఓ పడ్డంటే పడిచెద్దని మళ్ళీ ఏదనుకునేరు. ఏంటమ్మా? ఓ పడుచెద్దా, ఓ పడ్డా, నన్ను చూసి నేర్చుకో అంటుంది ముసలిద్దు. ఆ ముసలిద్దు ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తే. వింటున్నారా? ఇటువైపు ఉన్నదేంటో తెలుసా? పడుచెద్దు నువ్వు నేనే. ఆయన నేర్చుకోవాలి. సాత్వికము దీన మనసు దగ్గర నేర్చుకొని ఆయన వెంబడించడం నేర్చుకోవాలట. ఏమండి, తర్వాత వెంబడించిన పని చేయాలట. ఎక్కడో విషయం చెప్తాను వినండి. వెంబడించడం అనే ప్రక్రియ విడిచిపెట్టడంతో కలిసి ఉంటుంది. విడిచిపెట్టవలసిన వారు విడిచిపెట్టకుండా వెంబడించడం అనే పని జరగదు. పేతురు ఆంద్రియలు వలలు విడిచిపెట్టాక వెంబడించగలిగారు. యోహాను యాకోబులు ధోనిను తండ్రిని విడిచిపెట్టాక వెంబడించగలిగారు.
మత్తయి సుంకపెట్టు దగ్గర డబ్బు సంచి విడిచిపెట్టాకే వెంబడించగలిగారు. వెంబడించడాన్ని పూనుకున్నప్పుడు విడిచిపెట్టవలసిన దాన్ని విడిచిపెట్టకపోతే వెంబడించడం అవ్వదు. సమరయ స్త్రీ యోహాను సువార్త 4:28 ఆ కొండను విడిచిపెట్టి ప్రభుని వెంబడించిందట. ఇంకా చెప్తాను. 1 తెస్సలోనిక పత్రిక 1:10 తెస్సలోనిక ఊరు వారంతా వారి విగ్రహములను విడిచిపెట్టి జీవము గల దేవుని వెంబడించారట. విడిచిపెట్టకుండా వెంబడించడం అవ్వదు. ఇప్పుడు మీ స్థానిక సంఘం వారు శిష్యులుగా పిలువబడ్డారని నీకు తెలిస్తే, యేసుప్రభు వాళ్ళ గురువని తెలిస్తే, సేవకుడుగా నువ్వు శిష్యుడువని నీకు తెలిస్తే, నీ ప్రభువు నీ గురువని తెలిస్తే నీ బాధ్యత ఏంటో తెలుసా? యేసును నేర్చుకోవటం, యేసును వెంబడించడం కొరకు విడిచిపెట్టనివేదో నువ్వు సేవకుడుగా చెప్పగలగాలి. నీ సంఘం కూడా విడిచిపెట్టడం, వెంబడించడం వాళ్ళు కూడా నేర్చుకోవాలి. సేవకుడుగా నీకే విడిచిపెట్టడం రాకపోతే, నువ్వే సరిగా వెంబడించకపోతే స్థానిక సంఘానికి ఏమి నేర్పిస్తావు? గుడ్డు సున్నా. చాలామంది సేవకులు ఫాలోయింగ్ ఎక్స్పీరియన్స్ నేర్పించరు కానీ ఫ్యానిజం నేర్పిస్తారట. ఈ రోజున క్రైస్తవులు ఫ్యాన్స్ ఎక్కువైపోయారు. వచ్చి నా దగ్గరకు వచ్చి ఎవడ ఫోటో తీసుకుంటామనంటే తీసుకో, కానీ నన్ను నీ ఫ్యాన్గా అయితే చేసుకోవద్దు, నువ్వు నా ఫాలో అవుతానంటే తీసుకో ఫోటో నా పక్కన నిలబడి. అలాగ నచ్చడం లేదా మాట? ఫోటో తీసుకుంటామని అడిగితే ఆడెవడో డబ్బులు అడుగుతాడని అన్నాం, కానీ ఈడెవడో ఎలాగడుగుతున్నాడు అనుకుంటున్నారు. నేనేం అడిగానంటే ఫోటో తీసుకో పర్వాలేదు, నన్ను ఫ్యాన్గా పెట్టుకుంటే వద్దు, నన్ను ఫాలో అవుతానంటే రా పక్కన నిలబడి ఫోటో తీసుకో. మళ్ళీ ఆలోచిస్తున్నారండి మన వాళ్ళు. దానికి డబ్బులు కట్టమంటే కట్టేస్తారు ఫోటో తీసుకోవడానికి. ఫాలో అవ్వండిరా, నేను ప్రభుని వెంబడిస్తున్నాను, నాతో పాటు ప్రభుని వెంబడించండి, నేను సేవలు ఎలా కష్టపడుతున్నాను కష్టపడండి, నా వెనకాల రండి అంటే మాత్రం రావడానికి మనసు రావడం, ఫోటో తీసుకోవడం పోతున్నాడు. అంటే నీ చెప్పింది వాడికి అర్థం అవ్వలేదన్నమాట. ఏమండి, సేవకుడు ఫ్యాన్ అవ్వకూడదు. మీరేమైనా పవన్ కళ్యాణ్లా, జగన్మోహన్ రెడ్డిలా, లేకపోతే నారా చంద్రబాబు నాయుడులా, లేకపోతే విరాట్ కోహ్లీలా మీరు ఫ్యాన్స్ అవ్వడానికి? మీరు జీవము గల దేవుని దాసులు, మీరు ఆయనకు బానిసలు. మరి మీ సంఘానికి ఫ్యాన్లు అయ్యారు ఎందుకు అంటే ఈ ఫ్యాన్ కాదులేండి. ఏమంటే ఫ్యానిజం వచ్చిందేంటి? ఫాలోయింగ్ రాకుండా. అంటే అసలు నేనెవరిని ఫాలో అవ్వాలో నేను సరిగా ఫాలో కాకపోతే నా స్థానిక సంఘాన్ని ఫాలో అవ్వమని నేనేమి నేర్పిస్తానండి? స్థానిక సంఘం అంటే గురువుని వెంబడించే శిష్యులు. వారి భాగ్యం ఏంటనంటే పిలువబడ్డారు. వాళ్ళ బాధ్యత ఏంటనంటే నేర్చుకుంటూ విడిచిపెట్టవలసిన వాడిని విడిచిపెట్టి వెంబడిస్తున్నారు. 2 అయిపోయినాయి. 3 చెప్తాను రండి. ఇక్కడ ఉన్నారా మీరంతా? యోహాను సువార్త అంతా గీతలు పెట్టండి. 15వ అధ్యాయం కొంచెం బైబిల్ పక్కన పెట్టి ముద్దించకండి. మీ బైబిల్ని కొంచెం గీతలు పెట్టండి రాసుకుంటా. 3వ సంగతి జ్ఞాపకం చేస్తాను. 3వ సంగతి ఏమిటి అనంటే, వినండి ప్రియమైన మిత్రులారా, మరొక సంగతి ఉంది. ఆయన స్నేహితుడు, మనము స్నేహితులమట. 15వ అధ్యాయం 13-14 నోట్ చేయండి. 15వ అధ్యాయం 13-14 నోట్ చేయండి. చదువుతున్నాను చూడండి. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడనూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల, మళ్ళీ అండర్లైన్ చేయండి, మీరు నా స్నేహితుల యుందురు. మీరు తీగలు 4వ వచనంలో అండర్లైన్ చేశాం. మీరు శిష్యులు 8వ వచనంలో అండర్లైన్ చేశాం. ఇప్పుడు 14వ వచనంలో మీరు నా స్నేహితులు అండర్లైన్ చేయండి. ఇప్పుడు క్రీస్తుకు స్థానిక సంఘానికి మధ్య ఉన్న ఆ బంధం లేక రిలేషన్ ఏమిటి అంటే, ఆయన స్నేహితుడు, మనము స్నేహితులము కదా. మరి ఇక్కడున్న ప్రివిలేజ్ ఏంటి, భాగ్యం ఏమిటి అంటే జ్ఞాపకం చేస్తాను వినండి. మనం స్నేహితులుగా ఉండాలని ఆయన కోరుకొని దిగొచ్చాడు. ఆయనతో జతకడదామని, ఆయనతో నేస్తరకం చేద్దాం మనం వెతకలేదండి. ఆయనే మొదట మనల్ని ప్రేమించి, ఆయనే మొదట మనల్ని వెతికి, ఆయనే మనల్ని తన స్నేహితులుగా ఉండడానికి ఆయన కోరుకున్నాడు. వినండి, నీ స్నేహితులుగా ఉండడం యేసయ్యకు ఇష్టమైంది. నేను స్నేహితులుగా కోరుకున్నాడు. బలి విడ్డూరం కదూ. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 1వ వచనం జ్ఞాపకానికి తెచ్చుకోండి. ఏముంటుంది? యెషయా 66:1 ఆకాశము నా సింహాసనం, ఈ భూమి నా పాదపీఠం అన్నవాడు
నువ్వు స్నేహితుడిగా ఉండాలని కోరుకోవడం ఆశ్చర్యం కాదు. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం మళ్ళీ 15-16 వచనాలు నోట్ చేయండి. అక్కడ ఏముంటుందో తెలుసా? మీరు సమీపింపరాని మహా తేజస్సులో ఆయన మాత్రమే వసించే అమరత్వము కలిగిన దేవుడు. అలాంటి ఆయన నీ స్నేహాన్ని కోరుకోవడం అది ఆశ్చర్యం కాదా? ఈ రోజుల్లో మన సమబుజ్జిగా ఉండే వాళ్ళు కూడా మనతో ఫ్రెండ్షిప్ ఇష్టపట్లా. ఏమండి వింటున్నారా? వాళ్ళకి మనం ఏమీ తక్కువ కాదు, కానీ మన ఫ్రెండ్షిప్ ఇష్టపడరు. ఒకవేళ మన కింద ఉన్న వాళ్ళు మన ఫ్రెండ్షిప్ ఇష్టపడొచ్చేమో, కానీ మన పై స్థాయిలో ఉన్న వారెవరు మన ఫ్రెండ్షిప్ని ఇష్టపడరు. కానీ నీ స్నేహాన్ని కోరి ఆయన స్నేహితుడిగా ఉండడానికి రావడం ఉంది చూశారు, అది మన భాగ్యం. ఇది మన సంఘానికి తెలియాలి, నీ లోకల్ అసెంబ్లీకి తెలియాలి. నీ స్నేహితునిగా ఉండడానికి నీ స్నేహాన్ని కోరాడు ఆయన అనేది నీ సంఘానికి తెలియాలి. తెలిస్తే వారు ఆనందించి ఆరాధిస్తారు. తరువాత ప్రియులారా, వారి యొక్క బాధ్యతల జ్ఞాపకం చేస్తాను. స్నేహితుని యొక్క బాధ్యత ఏంటనంటే ఆయన కోరుకున్నాడు స్నేహితునిగా ఉండాలని నువ్వు సమ్మతించాలి. ఈ వచనం మనకు తెలుస్తుంది, పిల్లల్లోనే చదువుతారండి ఆ వచనం అది ఏంటో కానీ. ఏమంటే ఆమోసు 3:3 ఏంటి అంటే సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. పిల్లల్లోనే జ్ఞాపకం వచ్చింది ఈ వచనం మనకి. అసలు యేసుక్రీస్తు ప్రభు నీతో స్నేహం చేయడానికి కోరుకున్నాడు, మనం సమ్మతిస్తున్నావా? సమ్మతిస్తే ఏమనాలి? ఇట్లా కలపాలన్నమాట. సమ్మతించకపోతే తూచుకొట్టు, సమ్మతిస్తే కలుపు. అంటే నీ హృదయాన్ని కలుపుకో, అది మీనింగ్ అన్నమాట. సమ్మతించాలనంటే ఆయన నీలాంటి పాప శరీర ఆకారంతో వచ్చాడు. ఆయన అంటాడు, నువ్వు నా స్నేహితుడు అవ్వాలంటే ఫిలిప్పీ 2:5 ప్రకారం నాలాంటి మనసు కలిగి ఉండన్నాడు. నీ శరీరంతో, నీలాంటి శరీరంతో ఆయన వచ్చాడు. ఆయన లాంటి మనసుతో నీవు ఉంటే సమ్మతి వస్తుంది అన్నమాట, అగ్రిమెంట్ అవుతుంది. అది ఫ్రెండ్షిప్గా సరిపోయేది. నీలాంటి శరీరంతో ఆయన వచ్చాడు, ఆయన లాంటి మనసుతో నీవుంటే సమ్మతి కుదురుద్ది. సమ్మతను చూపడమే నీ రెస్పాన్సిబిలిటీ, నీ బాధ్యత. ఆ బాధ్యత నిర్వర్తించాక స్నేహం దగ్గర సమర్పణలు ఉండాలి. ఏమండి, నీ స్నేహాన్ని కోరిన యేసు నీ కొరకు తన ప్రాణ ఆత్మ శరీరాలను సమర్పించేసుకున్నాడు. మరి ఆయన కొరకు నువ్వు కూడా సమర్పించుకోవాలిగా. ఇక్కడ ఉన్నారా లేదా? ఏమి సమర్పించుకోవాలి? నీకు ఆయన సమయం ఇచ్చాడు, ఆ సమయాన్ని కొంత ఆయనకి సమర్పించాలి. నీ కొంచెం ధనం ఇచ్చాడు, నీ ధనాన్ని కొంచెం ఆయనకు సమర్పించాలి. అమ్మా వింటున్నారా? అలాగనే ఆయన నీ కొంచెం బలం ఇచ్చాడు, ఆయన కొరకు పని చేయడానికి నీ బలమును సమర్పించాలి. వినండి, 3 టీలు. మొదటి ఏంటనంటే నీ టైంని సాక్రిఫైస్ చేయాలి. రెండవ మాట వినంటే నీ ట్రెజర్, నీ ధనాన్ని కొంచెం సాక్రిఫైస్ చేయాలి. నీ టెంపుల్ అనగా నీ యొక్క దేహం, దీన్ని కొంచెం సమర్పించాలి. నీ బలాన్ని సమర్పించాలి. సమర్పించుకోకుండా వినండి, నీ బాధ్యత నిర్వర్తించినట్లు కాదు. ఇవి స్థానిక సంఘానికి ఇవి సరిహద్దురాళ్ళు. ఈ బౌండరీస్లో నీ లోకల్ అసెంబ్లీ పెరగాలి. మొదటి దాంట్లో వాళ్ళ బాధ్యత నిలిచి ఉండాలి, ఫలించాలి. రెండవ దాంట్లో వాళ్ళ బాధ్యత నేర్చుకోవాలి, వెంబడించాలి. ఇప్పుడు 3వ దాంట్లో వీళ్ళ బాధ్యత సమ్మతించాలి, సమర్పించుకోవాలి. ఇవన్నీ బౌండరీ ఏమండి స్టోన్స్, ఇవి సరిహద్దు రాళ్ళు. ఈ రాళ్ళలో పెరగాలి నీ స్థానిక సంఘం. అలాగ నీ సంఘాన్ని పెంచాలంటే నీకు కూడా ఈ బౌండరీస్ ఉండాలి, నీకే సరిహద్దురాలు ఉండాలి. పాస్టర్గా, ఒక గాడ్ సర్వెంట్గా ఇది మర్చిపోవద్దు. ఇంతకంటే ఎక్కువ చెప్పలేను, మనకున్న సమయం తక్కువ కాబట్టి. సరే రండి ప్రియులారా, 4వ సంగతి నేను జ్ఞాపకం చేస్తాను. 4వ సంగతి మళ్ళీ అదే యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఆయన ఏర్పరచుకున్నవాడు మనం ఏర్పరచుకొనబడిన వారమంట. రెండొకసారి 15వ అధ్యాయం ఇది అండర్లైన్ చేయండి. ఇప్పుడు యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనంలో, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. నేను మిమ్మల్ని ఏర్పరచుకొని అనే మాట అండర్లైన్ చేయండి. నేను మిమ్మల్ని ఏర్పరచుకొని, నేను ఏర్పరచుకున్నవాడను, మీరు ఏర్పరచుకొనబడిన వారు. నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నవాడను, మీరు ఏర్పరచుకొనబడిన వారు. సరే, ఇందులో మన భాగ్యం ఏమిటి అంటే దేన్ని బట్టి ఏర్పరచుకున్నాడట ఆయన?
వినండి ప్రియులారా, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో రాసి ఉంటుంది, ప్రేమ చేత కృపతోనే ఆయన ఏర్పరచుకున్నాడు. అంతే. మన దగ్గర ఏమీ మంచి స్టాండర్డ్స్ లేవు మనలను ఏర్పరచుకోవడానికి. ఒక విషయం చెప్తాను, దేవుని ఏర్పాటుకు మన దగ్గర ఉన్న క్వాలిఫికేషన్స్ ఏవి మంచివి కాదు. మీరు రోమాపత్రిక 5వ అధ్యాయం 6 నుంచి మీరు 10 వచనాలు కానీ చదివితే ఇది ప్రతి విశ్వాసి ఎరగాల్సిన నగ్న సత్యం అండి. రోమాపత్రిక 5వ అధ్యాయం 6 నుంచి 10 వచనాలు చదివితే మీకు 4 మాటలు కనబడతాయి. మొదటి మాట బలహీనులమై ఉండగా అని ఉంటుంది 6వ వచనంలో. అదే వచనములో భక్తిహీనులమై ఉండగా అని రాసి ఉంటుంది. కింద మళ్ళీ ఆ తర్వాత కింద వచనాలకు వస్తే పాపులమై ఉండగా అని రాసి ఉంటుంది. ఆ కింద 10వ వచనం దగ్గరికి వస్తే శత్రువులమై ఉండగా అని రాసి ఉంటుంది. ఈ ఉండగా 4 ఉండగాలు నీ ఉండగాలు. ఈ 4 యుండగాలే మనందరి యుండగాలు. ఏమి యుండగాలు? బలహీనులమై ఉండగా, భక్తిహీనులమై ఉండగా, పాపులమై ఉండగా, శత్రువులమై ఉండగా ఆయన ప్రేమ చేత తన కృప చేత ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. ఇది మన సంఘం యొక్క భాగ్యం. ఈ భాగ్యం వారికి నరనరాల్లో ఇంకిపోవాలి. అప్పుడే ఆనందించి ఆరాధించగలుగుతారు. వింటున్నారా ఈ మాట? మరి ఈ గొప్ప భాగ్యం పొందినప్పుడు వాళ్ళకి కొన్ని బాధ్యతలు ఉన్నాయి. మరి ఏమిటా బాధ్యతలు అంటే, నిన్ను ఏర్పరచుకున్నందుకు కృతజ్ఞత కలిగి ఉండాలి. అది సంఘానికి నేర్పించాలి. నువ్వు కృతజ్ఞత కలిగిన వాడవి ఉండాలి. ప్రభువా, ఏమి చూసి నువ్వు నన్ను ఏర్పరచుకున్నావు? ఏమి చూసి నన్ను ఎంచుకున్నావు? అందుకని నేను కృతజ్ఞుడను అని చెప్పడం రావాలి. రెండో మాట ఏంటో తెలుసా? నేను ఏర్పాటు చేసుకోవడం వెనకాల ఆయనకు సంకల్పం ఉంటుంది. ఆ సంకల్పం నెరవేర్చడమే నీ రెస్పాన్సిబిలిటీ. దేని కొరకు ఏర్పరచుకున్నాడో మనల్ని, సంఘాన్ని, లోకల్ అసెంబ్లీని, పౌలు కొరింథీయులతో రాసి మాట అన్నాడు. రెఫరెన్స్ వేసుకోండి, నేను పొడి మాటలతో చెప్తాను, టైం అయిపోతుంది కాబట్టి. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 27 నుంచి 30 వచనాలు చూస్తే ఆయన అంటాడు, వినండి, జ్ఞానులను సిగ్గుపరచుటకు వెర్రివారిని నేను ఏర్పరచుకున్నాను అన్నాడు. లోకల్ అసెంబ్లీ లోకానికి వెర్రివారమే, కానీ జ్ఞానుల నోరు ముయించే వాళ్ళం మనం. బలవంతులను సిగ్గుపరచుటకు బలహీనులను ఏర్పరచుకున్నాడని రాశాడు. లోకము దృష్టికి మనం బలహీనులమే, కానీ ఆయన దృష్టికి బలవంతులను సిగ్గుపరిచే వాళ్ళం మనం. వినండి, నీచులము, ఎన్నిక లేని వారమైన మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎందుకో తెలుసా? గనులైన వారిని సిగ్గుపరచడానికే. ఇది పర్పస్ అండి, ఇది ఆయన సంకల్పం అండి. ఎందుకని ఏర్పరచుకున్నాడు అని అంటే, వినండి ప్రియులారా, కృతజ్ఞత కలిగి బ్రతకాలి, ఆయన సంకల్పం నెరవేర్చాలి. అందుకొరకు మనం, వినండి ప్రియులారా, ఏర్పరచుకొనబడిన వారము అని మన లోకల్ అసెంబ్లీకి ఖచ్చితంగా తెలియవలసిన ఒక కీలకమైన గంభీరమైన సత్యమని దేవుని దాసునిగా, మీ సహోదరునిగా మీకు మనవి చేస్తున్నా. నీకు తెలియాలి, నీ అనుభవంలోకి రావాలి. దేవుడు నీకు అప్పగించిన స్థానిక సంఘానికి కూడా అవగాహనకు రావాలి, అనుభవంలోకి రావాలి. లేకపోతే నువ్వు సరిగా సేవలో ఉన్న సేవకుడు కావు అనడానికి మొహమాటమేమీ లేదు ప్రియులారా. రండి, తర్వాత సంగతి చెప్తాను. 5వ సంగతి. 5వ సంగతి ఏంటనంటే, బాగా వినండి, జ్ఞాపకం చేస్తాను. 5వ సంగతి, ఆయన నియమించుకున్నవాడు, మనము నియమించబడిన వారం. ఈజ్ ఆర్డినర్, మనము ఆర్డినేషన్ పొందిన వాళ్ళం. ఆయన నియమించుకున్నవాడు, మనము నియమించబడినవాడు. ఇక్కడే యోహాను సువార్త 15:16లో చివరి మాట అండర్లైన్ చేయండి, నియమించితిని అనే మాట. నియమించితిని. ప్రియులారా, నియామకంలో మనకున్న ప్రివిలేజ్ జ్ఞాపకం చేస్తాను. ఆ ప్రివిలేజ్ అర్థం కావాలంటే మార్కు సువార్త 3వ అధ్యాయానికి వెళ్ళండి. మార్కు సువార్త 3వ అధ్యాయానికి రండి. నేను చదువుతాను 13-14 వచనాలు. ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చారు. వారు తనతో కూడా ఉండినట్లును దెయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై సువార్తన ప్రకటించుటకు వారిని పంపవలనని ఆ 12 మందిని ఏమి చేశాను? నియమించెను. ఏమండి, ఇప్పుడు నియమించడానికి, నియామకానికి ఏమండి ఆధారం ఏంటనంటే, ఆయన ఇష్టపడి నియమించుకున్నాడంతే. తన ఇష్టము చొప్పున. బైబిల్ దేవుడు సార్వభౌముడైన దేవుడు. సార్వభౌముడు అంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన ఏది చెయ్యాలి అనుకున్నా తన ఇష్టము చొప్పున జరిగించుకునేవాడు. ఆయన చెయ్యి పట్టుకొని ఇలా చెయ్యు అని అడగడానికి ఎవడూ సరిపోడు.
115వ కీర్తన 3వ వచనంలో ఏముంటుంది? మా దేవుడు పైన ఆకాశమందున్నాడు, ఆయన ఇచ్చి వచ్చినట్లుగా సమస్తమును జరిగించుకొనుచున్నాడు. ఆయన ఇష్టం. కీర్తన గ్రంథం నుంచి 136వ కీర్తనలోనే ప్రియమైన స్నేహితులారా, అక్కడ కొన్ని మాటలు చదువుతాం. అక్కడ ఏమని రాస్తాడంటే కీర్తనాకారుడు, ఆయన ఆకాశమందును భూమి మీదను సముద్రముల యందును ఆ మహాసముద్రముల యందును తన చిత్తము చొప్పున జరిగించుకునేవాడు అన్నాడు. నేను జ్ఞాపకం చేస్తాను, రెఫరెన్స్ చూడండి. 136 కాదు 35, 135వ కీర్తన 5-6 వచనాలు చదివితే కనబడుతుంది. యెహోవా గొప్పవాడనియు మన ప్రభు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేను ఎరుగుదును. ఆకాశమందును భూమి యందును సముద్రముల యందును మహాసముద్రములన్నిటి యందును ఆయన తనకిష్టమైనదంతయో జరిగించుకున్నవాడు. ఆయన ఇష్టం. ఆయన సార్వభౌముడు, చక్రవర్తి, రాజుల రాజు, ప్రభుల ప్రభు. ఆయన ఆకాశమందున్నాడు, ఆయనకి ఇష్టమైనదంతా చేసుకునేవాడు. ఆయన భూమి మీద ఆకాశములోను సముద్రాల్లో మహాసముద్రాల్లో తన ఇష్టము చెప్పును చేయించుకునేవాడు. ఒకటి గడ్డి తిన్నాక బుద్ధి వచ్చిందంట. కొంతమంది గడ్డి తింటే కానీ బుద్ధి రాదు. గడ్డి మాలోకం, పశువులు బాపతలు. పశువులు లాంటి వాళ్ళు గడ్డి తింటే కానీ బుద్ధి రాదు. ఒకటి గడ్డి తిన్నాకే బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చాకాడు అంటాడండి, వినండి, వింటున్నారా? దానియేలు గ్రంథం 4:35 వచనంలో ఆయన అంటాడు, పరలోక సేనెడలను భూనివాసుల ఎడలను ఆయనకి ఇష్టమైనదంతయు చేయించుకునేవాడు. ఆయన చెయ్యి పట్టుకొని ఇలాగ ఎందుకు చేస్తున్నామని అడగలిగినోడు ఎవడూ లేడు. అందుకని ఆయన ముందు చిత్తము ప్రభు అండం నేర్చుకోవాలట. ఎప్పుడొచ్చింది బుద్ధి? కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా. మనకు భోజనం మంచిది, గడ్డి లేదులేండి. మనం ఎక్కడో కూడికలు పెడుతుంటే నాన్ వెజిటేరియన్ కాదు, వెజిటేరియన్ కూరలతో పెడితే ఒక ఆయన భోజనం చేస్తూ అంటున్నాడు, పులులు గడ్డి తింటాయేటండి అంటున్నాడు. పులులు గడ్డి తింటాయేటంటే మీటింగ్ పిలిచి మాకేమో వెజిటేరియన్ పెడుతున్నారు, మేమంతా పులులు అంటే ఏం పెట్టాలి వీళ్ళకి? మొక్కతో ముద్ద పెట్టాలట, ముద్దల ముఠాకూరలు. మొక్క లేకపోతే ముద్ద దిగదంటే వీళ్ళకు. పోనీ మనకేముందో నాకు తెలియదులేండి. మనకైతే గడ్డి అయితే లేదుగా. కొన్ని గట్టిగా చెప్పండి, ఇప్పుడు చెప్పండి, ఎప్పుడొచ్చింది ఈ మాట? గడ్డి తిన్నాక వచ్చింది. ఏంటా మాట? పరలోక సేనయులను భూనివాసులను తన చిత్తము చొప్పున జరిగించుకున్నవాడు. ఆయన చెయ్యపట్టు ఇలా ఎందుకు చేస్తున్నావు అని అడ్డానికి ఎవడు పనికిరాడట. పోనీ ఇక్కడ అడుగుతాను మీకు, ఈ లోతన చర్చలో ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా దేవుని చేయపట్టుకుని, దేవా మాకు కోవిడ్ ఎందుకు ఇచ్చావు, కరోనా వైరస్ ఎందుకు ఇచ్చావు అని అడగలుగున్న వాళ్ళు ఎవరంటే చెయ్యొచ్చు, చూపించండి. మీ కాలు దండం పెడతా. ఎవరైనా అడగలిగిన వాళ్ళు ఉన్నామా? అదేం విడ్డూరమో కానండి, మీరు ఆలోచించారో లేదో కానీ కరోనా వైరస్ ఉన్న గాలి పీల్చుకున్న మన ఇంట్లో కోడి చచ్చిపోలేదండి. కరోనా వచ్చి కోడి చచ్చిందండి. సరే, కరోనా వైరస్ ఉన్న గాలి పీల్చుకున్న మన కుక్కకి కోవిడ్ రాలేదండి. వచ్చిందా మన కుక్కకి? కరోనా వైరస్ ఉన్న గాలి పీల్చుకున్న కక్కుర్తిపడే కాకికి రాలేదండి కరోనా. వచ్చింది దానికి? కోడికి రాలేదు, కుక్కకి రాలేదు, కాకి రాలేదు. మరి మనుషులకే వచ్చిందేంటో. అయినా మనుషులు ఆలోచించడం లేదండి. కోవిడ్ టైంలో ఆలోచించారు కొంచెమన్నా కానీ ఇప్పుడు ఆలోచించడం మానేశారు మన వాళ్ళంతా. ఎందుకంటే కరోనాకి రాదులే, ఇక చావంలే అనుకుంటున్నారేమో. మొత్తం మర్చిపోయారు మన వాళ్ళంతా. మనుషులకి ఎందుకు వచ్చిందో తెలుసు. వారు మనుషుల్లారా, మా జ్ఞానంతో బతకగలం అనుకుంటున్నారు, మా డబ్బుతో బతకగలం అనుకుంటున్నారు, మా వైద్య విద్యతో బతకగలం అనుకుంటున్నారు. మీ వల్ల కాదు తెలుసా. మీ డబ్బు, మీ వైద్యం, మీ విద్య ఏవి మిమ్మల్ని కాపాడలేవు. చివరికి మీ పొలిటికల్ లీడర్స్ కూడా కాపాడలేరు. కాపాడేవాడు నేను అనుకొచ్చున్నా తిరగండి అని ఒక చిన్న కుదిపాడంతే ఆయన. అయినా ఈ మాయదారి మనుషులకు బుద్ధి రావట్లా. ఇక్కడ ఉన్నారా మీరంతా? కనుక ఆయన ఏమిచ్చినా ఇక్కడ కొంతమంది వైజాగోలు వచ్చారు, మా సిస్టర్ గారు, కొంత వైజాగ్ బ్రదర్స్ వచ్చారు. ఎవరైనా దేవుని చెయ్యి పట్టుకొని మా హుదూద్ తుఫాన్ ఎందుకు ఇచ్చావు అని ఎవరైనా పనికి వస్తారా? ఇక్కడ కొంతమంది శ్రీకాకుళం వాళ్ళు ఉన్నారు. శ్రీకాకుళం అంతా దేవుని చెయ్యి పట్టుకొని, ఏం దేవుడా తిత్తిని తుఫాను పంపించి మా తిత్తి తీసావేంటి అని అడగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏది చేసినా అడగలిగిన వారు ఎవరం కాము. ఎందుకో తెలుసా? ఆయన సార్వభౌముడు, చక్రవర్తి. ఆయన ఏది చేసినా దీన్ని బట్టి చేసుకుంటాడు. ఆయన ఇష్టం. నిన్నెందుకు నియమించుకున్నాడు?
ఆయన ఇష్టం. నన్నెందుకు నియమించుకున్నాడు? ఆయన ఇష్టం. ఒక ఆయన అంటున్నాడు, ఈడేమంత బలహీనుడు, ఈడనేంటి నీ వెనకాల ఉంచుకున్నామంటే, ముందు నా వెంబడించు, ఆయన చచ్చే వరకు నా కొర బతికితే నీకేంటి కష్టం అన్నాడు ప్రభు. కొన్నిసార్లు దేవుని ఇష్టాలు పీకి పెద్ద కష్టాలు అయిపోతాయి. ఇలాంటి వాడిని దేవుడు ఉంచుకోవడం ఏంటని అంటావు నువ్వు. నువ్వే పెద్ద సారభౌముడి మీద గొప్ప సారభౌముడు అయినట్టు. సేవకుల దగ్గర ఉంటుంది, ఇలాంటి వాడు ఏంటంటే ఇలాంటి వాడు దేవుడు కనికరించాలా, నిప్పులు కురిపించాలి వీడి మీద అనిపిస్తుంది నీకు. పెద్ద దేవుని స్టాండర్డ్స్ ప్రకారం అన్ని కోణాల్లో బాగా బతికేసినట్టు. వద్దు వద్దు వద్దు. ఆయనకి ఇష్టమైతే నీకేంటా కష్టం? ఆయనకి ఇష్టమైతే నీకేంటా కష్టం? సార్వభౌముడు, చక్రవర్తి, రాజుల రాజు, ప్రభుల ప్రభు, తన చిత్తము చెప్పున సమస్తమును జరిగించుకున్నవాడు. ఆయన ఇష్టమైంది అంతే నియమించుకున్నాడు. మరి బాధ్యత ఏంటట నియామకంలో? ఆయన అంటాడు, ఏవండి, అదే మార్క్సు వార్త 3వ అధ్యాయం 13-14 వచనాలు చదివినప్పుడు ఆయనతో ఉండాలని నియమించుకున్నాడట. నువ్వు ఆయనతో ఉంటావని నియమించుకున్నాడట. ముందు ఉండడం జరిగితే తర్వాత సువార్త చెప్పడం తరువాత జరుగుద్ది. మనకంతా ముందు సేవ మొదలవుద్ది కానీ ముందు ఆయనతో ఉండడం రావట్లా. మన లోకల్ అసెంబ్లీకి తెలుసుకోవాల్సిన కీలకమైన విషయాలు, వారు నియమించబడిన వారు, ఆయన నియమించుకున్నవాడు, ఆయన ఇష్టము చొప్పున నియమించుకున్నాడు. బాధ్యత ఏంటో తెలుసా? వినండి, ఆయనతో ఉండాలి, ఆయన సువార్తను ప్రకటించాలి. అది లోకల్ అసెంబ్లీ యొక్క బాధ్యత. ఇవన్నీ డిజిటల్ చర్చ్ వచ్చి ఈ సరిహద్దురాలన్నీ లేపేస్తారు. అది తెలియని అమాయక క్రైస్తవులు ఈ కార్పొరేట్ సేవకుల వెనకాల, డిజిటల్ సంఘాల వెనకాల వెళ్ళి వారి జీవితమే నష్టపరుచుకుంటున్నారు. చెప్తాను చివరకు వచ్చేసరికి. ఈ సాయంత్రం లోపుగా సరిహద్దురాలు పీకేస్తున్నారు. రాళ్ళు కనబడుతున్నాయా? ఇప్పటికి నేను 5 విషయాలు చెప్పాను, 10 రాళ్ళు మీ ముందు పెట్టా. అయ్యా వింటున్నారా? బాధ్యతలన్నీ ఏమండి, బౌండరీ స్టోన్స్, సరిహద్దురాలే ఈ 10. ఇంకా చెప్తాను వినండి. తర్వాత విషయానికి వద్దాం. తర్వాత విషయానికి వస్తే ఆయన అంటాడు, వినండి ప్రియమైన స్నేహితులారా, చదువుతున్నాను చూడండి. ఆయన యజమానట, మనము స్థానిక సంఘం దాసులంట. యోహాను సువార్త చదువుతున్నాను చూడండి, 15వ అధ్యాయం. మళ్ళీ ఇది మీరు అండర్లైన్ చేయాలి. ఏమండి, ఇప్పటికి ఎన్ని వచ్చాయి? 5 వచ్చాయిగా. 6 చెప్తున్నాను వినండి. 15వ అధ్యాయంలో చదువుతున్నాను చూడండి, 20వ వచనంలో, దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోండి. లోకము నన్ను హింసించిన ఎడల మిమ్మల్ని కూడా హింసిస్తుంది, నా మాట గైకొన్న ఎడల మీ మాట కూడా గైకొంటుంది. నేను మీ యజమానుడును, మీరు నా దాసుడు తన యజమాను కంటే గొప్పవాడు కాడు అనే మాట అండర్లైన్ చేయండి. ఆయన యజమాని, స్థానిక సంఘం దాసురాండరు. సరే, ఇంతకీ ఇక్కడ మన యొక్క ప్రివిలేజ్ ఏంటి అని అంటే, మన భాగ్యం ఏమిటి అని అంటే, దాసులుగా ఉండి నిమిత్తం మన విలువ పెట్టి కొనుక్కున్నాడు, తన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. అందుకనే పౌలు కొరింథీయులతో అంటాడు, మీరు మీ సొత్తు కారు, తర్వాత మాట, విలువ పెట్టి కొనబడిన వారు కావున మీ దేహముతో దేవుని ఏం చేయాలి? మహింపరచాలి. మనము దాసులం, విలువ పెట్టి ఒక పెద్ద ఆయన అన్నాడు, మీరు దేవునికి దాసులు, సాతానికి తొత్తులు కాకండి అన్నాడు. మీరు దేవునికే దాసులు, సాతానుకు తొత్తులుగా ఉండకండి, విలువ పెట్టి కొనుక్కున్నాడు. అది మీ భాగ్యం. మరి మీ బాధ్యత ఏంటి? మీ బాధ్యత ఏంటనంటే, ఇవ్వండి వినండి ప్రియమైన స్నేహితులారా, దాసుని యొక్క మొదటి బాధ్యత జ్ఞాపకం చేస్తున్నాను, యజమానుని చిత్తం చెయ్యాలంతే. డూయింగ్ మాస్టర్స్ విల్. మన స్థానిక సంఘం యజమానుని యొక్క చిత్తం చెయ్యాలి. ఆ దిశగానే నడిపిస్తున్నామా? దేవుని చిత్తం నేర్పిస్తున్నామా? యేసు ప్రభు లాంటి వాడే తండ్రి గురించి అంటాడు ఇలా ఈ మాట, నేను నా ఇష్టము నెరవేర్చుకుంటూ రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే నేను వచ్చాను అన్నాడు. మరి లోకల్ అసెంబ్లీ దేవుని చిత్తం చెయ్యాలని నేర్పిస్తున్నామా? అలాగనే నీ వ్యక్తిగత జీవితం, నీ బ్రతుకు, నీ బోధ వలన దేవుణ్ణే మహిమపరచాలి. అది నీ యొక్క రెస్పాన్సిబిలిటీ. ఎప్పటికీ 12 వచ్చాయి. ఇవన్నీ ఏమని చెప్పాను? సరిహద్దు రాళ్ళు. స్థానిక సంఘం వేసుకోవలసిన సరిహద్దు రాళ్ళు 12 వచ్చాయి. చివరి విషయం చెప్పి ముగిస్తాను. 7వ విషయం ఏంటనంటే, అమ్మ నాతో ఉన్నారా? చివరి విషయం ఈ అధ్యాయంలో
ఏమండి వర్తమాన సంఘం, ఏమండి కాంటెంపరీ లోకల్ అసెంబ్లీ, దీంట్లో ఆయన సాక్ష్యం పొందేవాడు, దీని ద్వారా స్థానిక సంఘం సాక్ష్యం చెప్పేవారు. చదవండి వచనం 15వ అధ్యాయం ఇలా రాసింది 27వ వచనం. మీరు మొదట నుండి నా యొద్ద ఉన్నవారు గనుక మీరును సాక్ష్యమిత్తురు. ఆయన సాక్ష్యం పొందేవాడు, స్థానిక సంఘం సాక్ష్యం చెప్పేది. ఈ దిశగా దేవుడు నీకు అప్పగించిన మనుషుల్ని పెంచాలి. ఈ దిశగా దేవుని సేవకునిగా నువ్వు బ్రతకాలి. వినండి, జ్ఞాపకం చేస్తాను. సరే, సాక్ష్యం నొందేవాడు ఆయన, సాక్ష్యం చెప్పేవారు మనం. ఎక్కడ మన యొక్క భాగ్యం ఏమిటి అని అంటే, సాక్షులుగా ఉండేందుకు ఆయన అధికారం ఇచ్చాడు. నేనే మీ దేవుడను, మీరే నాకు సాక్షులు. పాత నిబంధనలు అన్నాడు ఆయన. యేసయ్య అన్నాడు, మీరు పైనుండి శక్తి పొందే వరకు యెరూషలేములో నిలిచి ఉండండి. తర్వాత మీరు శక్తి పొందిన తర్వాత యెరూషలేము, యోదయ, సమరయ, బూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులయ్యుందురు. మీరు సాక్ష్యం ఇచ్చే అధికారానికి మిమ్మల్ని నేను నియమించుకున్నా. కనుక మీ భాగ్యం ఏంటనంటే సాక్ష్యం ఇచ్చే అధికారం మీకుంది. సాక్ష్యం ఇవ్వచ్చు చెయ్యెత్తి, సాక్ష్యం ఇవ్వచ్చు చెయ్యెత్తి. ఆయన గూర్చి ఒక ఆయన అన్నాడు, సాక్ష్యం ఇవ్వడమట నీ కథ వినిపించుకోవడమట. సువార్త చెప్పడం, యేసయ్య కథ వినిపించడం. సాక్ష్యం ఇవ్వడం, నీ కథ వినిపించడం. నీ దగ్గర యేసయ్య కథ లేకపోతే, నీ దగ్గర నీ కథ లేకపోతే ఇక భూమి మీద నీ కథ ఎందుకు? కొంతమందికి అర్థం కాల. అయితే యేసయ్య కథన్నా ఉండాలి నీ దగ్గర, లేకపోతే నీ కథన్నా ఉండాలి. ఏ కథన్నా నువ్వు వినిపించాలి. ఏ కథ లేనోడివి క్రైస్తవ్యంలో నువ్వు ఉన్నా ఒకటే, ఊడినా ఒకటే. యేసయ్య కథన్నా వినిపించు, లేదా నీ కథన్నా వినిపించు. సేవకుడుగా నీ సంఘానికి యేసయ్య కథన్నా వినిపించడం నేర్పించు, లేదా వారి కథన్నా వినిపించడం నేర్పించు. సాక్షులం మేము, ఆయనకు మేము సాక్షులం. ఆ సాక్షులకు ఉండే అధికారం ఆయన అనుగ్రహించినాడు. ఒక మాట అయితే వింటున్నారు. ఇప్పుడు నీ బాధ్యత ఏమిటి అంటే, వినండి ప్రియుల, అనుభవం గడించు ఆయనతో. నువ్వు వినకపోయినా కనకపోయినా నువ్వేం చెప్తావు సాక్ష్యం? మేము విన్న వాటిని కన్న వాటిని మేము చెప్పక ఉండలేము అన్నారు వాళ్ళు. అనుభవం గడించారు. సేవకుడుగా నీకు అప్పగించబడిన లోకల్ అసెంబ్లీ ముందు అనుభవం గడించాలి. అనుభవం గడించిన తర్వాత నీకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా ధైర్యంతో సాక్ష్యమివ్వు. నీ స్థానిక సంఘం కూడా ధైర్యంతో సాక్ష్యం ఇచ్చేలా పెంచు. ఎన్ని బాధ్యతలు వచ్చాయి చెప్పండి. ఇప్పుడు 14 సరిహద్దురాలు వేసాయి. ఇప్పుడు స్థానిక సంఘమునకు ఉండవలసిన 14, వింటున్నారా, సరిహద్దురాళ్ళు ఇవి. ఈ సరిహద్దురాళ్ళలో బతకవలసింది లోకల్ అసెంబ్లీ, లోకల్ చర్చ్. క్రీస్తుతో ఈ స్థానిక సంఘానికి ఉన్న సంబంధం చెప్పాను. ఆ స్థానిక సంఘానికి ఆయన ఇచ్చిన భాగ్యాలు చెప్పాను. స్థానిక సంఘమునకు ఉన్నటువంటి బాధ్యతలు కూడా 7 సంగతుల్లో 14 బాధ్యతలు ఇప్పించాను. మోమాటం లేకుండా నిర్మోమాటంగా ఈ 14 బాధ్యతలు మన స్థానిక సంఘాలకు నేర్పుకుంటున్న సేవకులమే అని అంటారా? చెయ్యెత్తమని అడగను. ఒకవేళ వేషధారంతో చెయ్యెత్తేస్తారేమని భయపడుతున్నా. ఎందుకంటే చెయ్యరు. ఆడు చర్చకు వచ్చాడా చాలు, ఆడి పట్టెలోంది పెట్టెలో పోసాడా లేదా చాలు, పెట్టెలో తీసి పట్టలో పోసుకున్నామా లేదా ఇది చాలు, అంతే. విశ్వాసుల పట్టెలోంది పెట్టెలో పోయించి పెట్టెలోంది తీసి పట్టల్లో పోసుకోవడమే కదండి సేవకుల ఫిలాసఫీ అయిపోయింది ఈ రోజుల్లో. నన్ను మన్నించండి, సేవకులను తప్పుపట్టాలని చెప్పడం లేదు, కానీ చాలామంది సేవకులకు వారికి అప్పగించబడిన స్థానిక సంఘం విషయంలో వారు ఏ తత్వం కలిగి సేవ చేయాలో మర్చిపోయి బ్రతుకుతున్నారా అని బాధేస్తుంది. ఆ బాధకే కొంచెం కటువుగా చెప్పాను. ఏ సేవకుడిని కించపరిస్తే నన్ను కించపరచుకోవడమే. నేను మీరు ఒకటేగా. కాకపోతే తమ్ముడు ఏమండి ఒక 4 అంగుళాల మీద నిలబెట్టాడు అంతే. 4 అంగుళాలు ఎత్తు నిలబడ్డానని మీకంటే గొప్పోడు అనుకుంటే నాకంటే మూర్ఖుడు ఎవడు ఉండడు. నాకంటే మీరు ఏమీ తెలియనోళ్ళని నేను అనుకుంటే నేను మూర్ఖుడినే. కాబట్టి మీరు నేను అందరము కలిసి దేవుని తోటలో జత పనివారం. కొంతమందికి విత్తనాలు విసరడం వచ్చు, కొంతమంది దుక్కి దున్నడం వచ్చు, కొంతమందికి నాట్లు పెట్టడం వచ్చు, కొంతమందికి నీరు పోయడం వచ్చు, కొంతమందికి ఎరువేయడం వచ్చు, కొంతమంది కలుపు తీయడం వచ్చు, కొంతమందికి ఏమో కొయ్యటం వచ్చు, కొంతమందికి ఏమో కూర్చడం వచ్చు, కొంతమందికి కూర్చొని దిమ్మకొక్కులాగా తినడం వచ్చు. మీకు అర్థమైందో లేదో ఏమండి?
దెమకొక్కలా కూర్చొని తినేవాడిని చూసి ఇన్ని పనులు చేసేవాళ్ళు ఎన్ని నొచ్చుకుంటారో ఇక మీకు తెలియంది కాదు. ఈరోజు క్రైస్తవ సంఘంలో ఈ గొప్ప దేవుని పొలంలో అనేక రకాలైన పనులున్నాయి. ఏవండి, ఆ పనుల్లో మనం నమ్మకస్తులం కావలసి ఉంది. నువ్వు చేయగలవని నమ్మి ఒక స్థానిక సంఘాన్ని దేవుడు నీ చేతికి అప్పగించాడు. చివరగా ఈ ప్రశ్నలు చూసుకొని మనం ముగించేసుకుందాం స్నేహితులారా. చివరగా ఈ ప్రశ్నలు చూసుకొని మనం ముగించుకుందాం. సంఘమందు నీ యొక్క భాగ్యాలను మరియు నీ బాధ్యతలను సేవకుడుగా నువ్వు ఎరిగావా? సిన్సియర్గా ఎరిగావా? నీ భాగ్యం, నీ బాధ్యత నీకు అర్థమైందా? నీకే నీ భాగ్యం అర్థం కాకపోతే, నీకే నీ బాధ్యతలు అర్థం కాకపోతే లోకల్ అసెంబ్లీకి ఇంకా నువ్వేమి నేర్పిస్తావు, నేనేమి నేర్పిస్తా అని చెప్పండి. అటు తర్వాత ప్రియమిత్రులారా, మరో మాట జ్ఞాపకం చేసి ముగిస్తాను. మరో ప్రశ్న ఏంటో తెలుసా? భాగ్యాలు లేని బాధ్యతలు మనల్ని బానిసలుగా చేస్తాయి. అందుకని మన బానిస బతకాలని ఇష్టం లేని ప్రభు భాగ్యాలు ఇచ్చాడు. చెప్పండి, బాధ్యతలు మోపాడు. భాగ్యాలు లేకుండా ఉత్తి బాధ్యతలే మన మీద పడితే బానిసలం అయిపోతామని ఎరిగిన ప్రభు అలా మనం అవ్వడం ఇష్టం లేక రెండు ఇచ్చాడు. మరో మాట జ్ఞాపకం చేస్తాను. బాధ్యతలు లేని భాగ్యాలు మనల్ని బ్రతికించువారిగా చేస్తాయి. ఈరోజు చాలామంది సేవకులు అలాగనే వారికి అప్పగించబడిన లోకల్ అసెంబ్లీ వారికి బాధ్యతలు ఫీల్ అవ్వరు, భాగ్యాలు మాత్రం ఎంజాయ్ చేస్తుంటారు. వీళ్ళు బ్రతికించిన క్రైస్తవులుగా సంఘాల్లో కనబడతా ఉన్నారు. ఇది లోకల్ చర్చ్. లోకల్ చర్చ్తో ప్రభుకున్న బంధం చెప్పాను. ఆ బంధంలో ప్రభు ఇచ్చిన భాగ్యాలు చెప్పాను. ఆ భాగ్యం వెనక నడిచొచ్చే బాధ్యతలు చెప్పాను. ఈ బాధ్యతలు స్థానిక సంఘం గుర్తెరిగి బతకాలి. దాన్ని దెబ్బతీయడానికే ఏమంటే డిజిటల్ చర్చ్ మూమెంట్ ఎంత ప్రమాదం తెచ్చిపెట్టిందో ఈ రోజుల్లో సంఘానికి. మళ్ళీ కాపరత్వం చెప్తాను. అప్పుడు కాపర పనిచేయకపోతేనే ఇవన్నీ తగలడతాయి. అవన్నీ చివరిలో చెప్పి ఈరోజు సెషన్స్ మనం ముగించుకుంటాం. అందరం లేచి నిలబడదాం, కళ్ళు మూసుకుందాం. ఒక 2 minutes అంతే. కళ్ళు మూసుకుందాం, తల వంచుదాం. ప్రభువా, నువ్వు నాకు అప్పగించిన స్థానిక సంఘంలో సంఘస్థుల యొక్క భాగ్యం, వారి బాధ్యత సేవకుడుగా నేనే సరిగా చెప్పలా. అసలు సేవకుడుగా నాకేమి తెలియలేదు. నీలో నేను కలిగి ఉన్న భాగ్యాలు బాధ్యతలు తెలియక ఒక లోకల్ చర్చ్ గాడ్ సర్వెంట్గా నా దగ్గరే లొసుగులు ఉన్నాయి, నా దగ్గరే లోపాలు ఉన్నాయి. ఇక నా గుంపుకు నేనేమి నేర్పించుకోను ప్రభువా. అందుకనే వచ్చే ప్రమాదాలు తెలుసుకోలేక నా సంఘం, నీవు నాకు అప్పగించిన సంఘం అది కుక్కలు చింపిన విస్తరలాగా తయారవుతుంది. అనేక దాడులకు లొంగిపోతుంది. ప్రభువా, లోపం ఎక్కడో లేదు, నా దగ్గరే ఉంది, నన్ను కనికరించవా అని ఒప్పుకుంటూ ప్రభు పాదాలు పట్టుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వారంగా ప్రార్థన నేను చేస్తే ముగింపు అవుతుంది, కానీ మీరు ప్రార్థన చేసుకుంటే దేవుడు మీతో పని చేయడం ఆరంభమవుతుంది.